హలో క్రికెట్ ఫ్యాన్స్ సిద్ధంగా ఉన్నారా? ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద టీ20 ఫెస్టివల్ మన ముందుకు వచ్చేసింది. అదే ఐపీఎల్ 2026. ఈ సీజన్ మొదటి మ్యాచ్ నుంచే ఫుల్ మసాలా స్టార్ట్ కాబోతోంది. మార్చి 28వ తేదీ రెండు ఫైరీ టీమ్స్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ తలబడబోతున్నాయి. ఒకవైపు ఫ్యాన్స్ హార్ట్ బీట్ లాంటి టీం ఆర్సీబీ, మరోవైపు గేమ్ను ఎప్పుడైనా తిప్పేసే పవర్ ఉన్న ఎస్ఆర్హెచ్. స్టార్స్ వర్సెస్ స్ట్రాటజీ, పవర్ హిట్టింగ్ వర్సెస్ పక్కా ప్లానింగ్. ఈ మ్యాచ్లో ఎవరు మొదటి విజయం సాధిస్తారో చూడాలి. ఇది కేవలం ఒక మ్యాచ్ కాదు, ఇది ఒక స్టేట్మెంట్. ఈ సీజన్ ఎవరిది అని చెప్పేసే ఫస్ట్ వార్నింగ్. సో ఫ్రెండ్స్, చివరి వరకు వీడియో చూడండి. ఈ మ్యాచ్లో ప్రివ్యూ, ప్లేయింగ్ 11, ప్రిడిక్షన్ అన్ని ఈ వీడియోలో చెప్పబోతున్నాం. సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా చిన్నస్వామి స్టేడియం ఒక పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే, ఇది ఎప్పుడు కూడా బ్యాటింగ్కి మంచిగా అనుకూలిస్తుంది. ఇక్కడ బౌండరీలు చాలా చిన్నవి కావడంతో బాల్ బ్యాట్ పైకి తగిలితే చాలు ఖచ్చితంగా 6-5 వెళ్లాల్సిందే. మొదటి పవర్ ప్లేలో పేసర్లకు కొద్దిగా హెల్ప్ అవుతుంది, కానీ మ్యాచ్ జరిగే కొద్దీ బ్యాటింగ్కు చాలా ఈజీగా అవుతుంది. కానీ లాస్ట్ ఇయర్ చూసుకుంటే ప్రతి మ్యాచ్ కూడా ఇక్కడ బ్యాటింగ్కి అంత అనుకూలించలేదు. అక్కడ యావరేజ్ స్కోర్ లాస్ట్ ఇయర్ 166 మాత్రమే ఉంది. లాస్ట్ ఇయర్ కొద్దిగా పేస్ బౌన్స్ ఎక్కువ ఉండేది ఆ పిచ్లో. కానీ లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఆర్సీబీ స్టాంపేట్ జరిగిన తర్వాత అక్కడ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అంటే ఇంటర్నేషనల్ మ్యాచ్ కానీ లేదా డొమెస్టిక్ మ్యాచ్ కానీ ఏ మ్యాచ్ కూడా ఆ స్టేడియంలో జరగలేదు. సో దీంతో ఈసారి ఐపీఎల్కు ఆ పిచ్ చాలా ఫ్రెష్గా ఉండబోతుంది. అలాగే టాస్ గెలిచిన టీం ఖచ్చితంగా అడ్వాంటేజ్ అవుతుంది. ఇప్పుడు సమ్మర్ కూడా కాబట్టి సెకండ్ ఇన్నింగ్స్లో డ్యూ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి టాస్ గెలిచిన టీం ఖచ్చితంగా బౌలింగ్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంకా వెదర్ రిపోర్ట్ విషయానికి వస్తే, వర్షం పడే అవకాశాలు బెంగళూరులో ఏం కనిపించట్లేదు. మనం పూర్తి మ్యాచ్ అంటే 40 ఓవర్ల మ్యాచ్ కూడా చూసే అవకాశం అయితే ఉంటుంది. టాస్ గెలిచిన టీం ఖచ్చితంగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే ఉంటుంది. ఐపీఎల్ చరిత్రలోనే ఇప్పటి వరకు ఈ స్టేడియంలో దాదాపు 90 మ్యాచ్లకు పైగా జరిగాయి. కానీ అందులో సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ 48 సార్లు విజయం సాధించాయి. దీనికి ఆపోజిట్గా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ 39 సార్లు మాత్రమే గెలిచింది. మిగిలిన మ్యాచ్ల్లో ఫలితం రాలేదు. ఇక్కడ ముందు చెప్పుకున్నట్లుగానే యావరేజ్ స్కోర్ 166గా మాత్రమే ఉంది. కానీ రెండు టీమ్స్లో బ్యాటింగ్ చూసుకుంటే చాలా స్ట్రాంగ్గా ఉంది. కానీ ఖచ్చితంగా 200 స్కోర్ అయితే పక్కా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్లో డ్యూ వస్తుంది కాబట్టి బాల్ని గ్రిప్ చేయడం బౌలర్స్ వల్ల చాలా కష్టమవుతుంది. సో బౌండరీస్ కూడా చాలా చిన్నగా ఉంటాయి. కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం ఖచ్చితంగా 200 స్కోర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఐపీఎల్ చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్లో హెడ్ టు హెడ్ చూద్దాం. మొత్తం 25 మ్యాచ్లు ఆడితే అందులో ఆర్సీబీ 11 మ్యాచ్లు మాత్రమే గెలిచింది. ఎస్ఆర్హెచ్ 14 దాంట్లో విజయం సాధించింది. ఒక మ్యాచ్లో ఫలితం రాలేదు. ఇంకా ఎస్ఆర్హెచ్కి ఆర్సీబీపై ఒక బెస్ట్ రికార్డ్ కూడా ఉంది. ఐపీఎల్ 2024లో ఎస్ఆర్హెచ్ 287 రన్స్ స్కోర్ చేసింది. ఆర్సీబీపై ఐపీఎల్లో చరిత్రలోనే అత్యధిక స్కోర్ నమోదు చేసింది. దీన్ని ఏమైనా ఆర్సీబీ ఈసారి మార్చేస్తుందా అనేది చూడాలి. ఇంకా రెండు టీమ్స్ యొక్క బలాలు బలహీనతలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా సన్ రైజర్స్ బలం ఏంటంటే వాళ్ళ టాప్ ఆర్డర్ బ్యాటింగ్. వీళ్ళ టాప్ 3 చూస్తేనే ఆపోజిట్ టీమ్స్కి భయం వేస్తుంది. అదే వాళ్ళకు ఒక పెద్ద ప్లస్ అవబోతుంది. సో అభిషేక్ శర్మ ఆల్రెడీ ఫామ్లో ఉన్నాడు. ఆల్రెడీ టీ20 వరల్డ్ కప్లో మంచిగా ఆడేసి వస్తున్నాడు. ఇంకా ట్రావిస్ హెడ్ చూసుకుంటే అతను కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. ఇంకా దాని తర్వాత వచ్చే బ్యాటర్ ఇషాన్ కిషాన్ అయితే తన డ్రీమ్ ఫామ్లో ఉన్నాడు. ఖచ్చితంగా ఈ టాప్ 3 ఎస్ఆర్హెచ్కు ఒక పెద్ద ప్లస్ కాబోతుంది. అలాగే హెన్రిక్ క్లాసెన్ రూపంలో బెస్ట్ ఫినిషర్ ఉండడం కూడా ఎస్ఆర్హెచ్కు ఒక పెద్ద బలం. అలానే లియామ్ లింగ్స్టోన్ కూడా ఆల్రౌండర్ రూపంలో ఎస్ఆర్హెచ్కు ఒక కొండంత బలం ఉన్నది. ఇంకా ఎస్ఆర్హెచ్ బలహీనతలు చూసుకుంటే వాళ్లకు అనుకున్నంత బౌలింగ్ అయితే లేదు. అలాగే కొత్త కెప్టెన్ కూడా ప్యాట్ కమిన్స్ ఇంజురీ వల్ల కొన్ని మ్యాచెస్కి దూరంగా ఉండబోతున్నాడు. అందుకు ఇషాన్ కిషాన్ని కెప్టెన్ చేశారు. అది కూడా ఐపీఎల్లో కొత్త కెప్టెన్సీ చేస్తున్నాడు కాబట్టి కొద్దిగా మైనస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అలాగే బౌలింగ్ విషయానికి వస్తే చెప్పుకోదగ్గ బౌలర్లు ఎవరు కనిపించట్లేదు. అలాగే చెప్పుకోదగ్గ స్పిన్నర్లు కూడా ఎవరు కనిపించట్లేదు. అలాగే కొత్తగా యాక్షన్లో తీసుకున్న జాక్ అడ్వర్డ్స్ కూడా ఇంజురీ వల్ల దూరం అయ్యాడు. అలాగే ప్యాట్ కమిన్స్ కూడా ఈ ఇంజురీ వల్ల దూరం అయ్యాడు. ఇలా బౌలింగ్ విభాగంలో అందరూ ఇంజురీస్ వల్ల దూరం అయ్యారు. దీంతో ఎస్ఆర్హెచ్ బౌలింగ్లో చాలా ఇబ్బంది పడుతోంది. ఇంకా ఆర్సీబీ బలం చూసుకుంటే ముఖ్యంగా ఆర్సీబీ లాస్ట్ ఇయర్ టైటిల్ గెలిచిన ఉత్సాహంతో ఆడుతుంది. ఇంకా వాళ్ళ కెప్టెన్ రచిత్ పడిదార్ ఈసారి కూడా వాళ్ళ హాట్ ఫేవరెట్గా కనిపిస్తున్నారు. ఇంకా విరాట్ కోహ్లీ మరియు ఫిల్ సాల్ట్ వంటి విధ్వంసకర ఓపెనర్లతో పాటు మిడిల్ ఆర్డర్లో జితేష్ శర్మ, ఫినిషర్గా టీమ్ డేవిడ్ అండ్ షెఫర్డ్, నెంబర్ 8 వరకు బ్యాటింగ్ కనిపిస్తోంది. ఇలా నెంబర్ 8 వరకు బ్యాటింగ్ చేసే బ్యాటర్స్ ఉండడంతో ఆర్సీబీ టీం బ్యాటింగ్లో చాలా బలంగా ఉండడం ఆర్సీబీకి ఒక పెద్ద బలం. ఇంకా బలహీనత విషయానికి వస్తే బౌలింగ్లో భువనేశ్వర్ కుమార్ ఒక బౌలర్గా మంచిగా వేస్తున్నా కానీ అతనికి సపోర్ట్గా ఏ బౌలర్ లేకపోవడం ఒక పెద్ద మైనస్గా అవుతుంది ఆర్సీబీకి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ చూసుకుంటే భువనేశ్వర్కి తోడుగా యశ్ దయాల్ అలాగే హేజిల్వుడ్ ఉన్నారు. కానీ ఈ ఇయర్ చూసుకుంటే వాళ్ళిద్దరు కూడా ఇంజురీస్ వల్ల లేదా కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల వాళ్ళైతే ఈ సీజన్కి దూరం అయ్యారు.
హేజిల్వుడ్ కొన్ని మ్యాచెస్ తర్వాత వస్తాడు, కానీ ఎస్ దయాల్ అయితే పూర్తి టోర్నమెంట్కే దూరం అయ్యాడు. ఇక స్పిన్ విషయానికి వస్తే కృణాల్ పాండ్యా అండ్ సుయాష్ శర్మ ఇద్దరు తప్పిస్తే ఒక మంచి వరల్డ్ క్లాస్ స్పిన్నర్ అయితే వీళ్ళ దగ్గర టీంలో కనిపించట్లేదు. సో ఇది కూడా ఒక బలహీనతగా చెప్పుకోవచ్చు. ఇంకొక సైడ్ హేజిల్వుడ్ కూడా కొన్ని మ్యాచెస్కి దూరంగా ఉండబోతున్నాడు. దీంతో బ్యాటింగ్ బలంగా కనిపిస్తున్నప్పటికీ బౌలింగ్ విభాగంలో మాత్రం కాస్త వీక్గానే కనిపిస్తుంది ఆర్సీబీ. ఇంకా రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 చూద్దాం. ముందుగా ఆర్సీబీ యొక్క ప్లేయింగ్ 11 చూద్దాం. ఓపెనర్ విషయానికి వస్తే ఫిల్ సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ ఈ కాంబినేషన్తోనే వెళ్తారు. ఎందుకంటే లాస్ట్ సీజన్లో ఈ కాంబినేషన్తోనే వాళ్ళు లాస్ట్ సీజన్లో కప్పు కూడా గెలవడం జరిగింది. అందులో కీలక పాత్ర కూడా పోషించారు. సో విరాట్ కోహ్లీ హైయెస్ట్ స్కోరర్గా కూడా ఉన్నాడు. అలాగే ఫిల్ సాల్ట్ కూడా చాలా మంచి స్టార్ట్స్ ఇచ్చాడు పవర్ ప్లేలో. ఇంకా వన్ డౌన్ బ్యాట్స్మెన్ విషయానికి వస్తే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నేనైతే పడికల్ని ఆడిస్తున్నారు అనుకుంటున్నా. ఒకవేళ పడికల్ ఫెయిల్ అయితే బ్యాకప్ ప్లేయర్గా ఎలాగో వెంకటేష్ అయ్యారు ఉన్నాడు. ఇంకా మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే ఆర్సీబీ టీంలో ఎలాంటి మార్పులు ఉండవు. నెంబర్ 4 రచిత్ పడిదార్, నెంబర్ 5 జితేష్ శర్మ, నెంబర్ 6 టీమ్ డేవిడ్, నెంబర్ 7 రొమారియో షెఫర్డ్. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే నెంబర్ 8 కృణాల్ పాండ్యా, నెంబర్ 9 భువనేశ్వర్ కుమార్ అండ్ ఎస్ దయాల్ అండ్ జాకబ్ డఫీ. సో ఇలా అయితే నెంబర్ 11 వరకు ప్లేయింగ్ 11 అయితే సెట్ ఉంటుంది. సో ఒకరో ఇద్దరు లాస్ట్ ఇయర్కి చేంజ్ అవుతారనమాట. సో అంతే. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్గా చూసుకుంటే సుయాష్ శర్మ వస్తాడు. సో ఇదైతే ఆర్సీబీ ప్లేయింగ్ 11. ఇంకా ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 చూద్దాం. సో ఓపెనర్స్గా ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్. సో వీళ్ళైతే ఎలాంటి మార్పు ఉండదన్నమాట. సో లాస్ట్ ఇయర్ కూడా వీళ్ళైతే ఓపెన్ చేస్తారు. అలాగే నెంబర్ 1లో ఇషాన్ కిషన్ అయితే వచ్చాడు. సో ఎలాంటి మార్పు ఉండదు. నెంబర్ 3లో వీళ్ళు ముగ్గురు అయితే వస్తారు. నెంబర్ 4లో హెన్రిచ్ క్లాసెన్ అయితే వస్తాడు. సో వీళ్ళ టాప్ 4 అయితే సెట్ ఉంటుంది. సో వీళ్ళైతే లాస్ట్ ఇయర్ కూడా వీళ్ళే వచ్చారనమాట. సో ఈ ఇయర్ కూడా ఖచ్చితంగా వీళ్ళే వస్తారు. సో టాప్ 4 అయితే మాక్సిమం అదే ఉంటుంది. ఇంకా టాప్ 5 నుంచి కొద్దిగా చేంజెస్ అయితే అవుతుందన్నమాట. సో ఇంకా నెంబర్ 5లో నితీష్ కుమార్ రెడ్డి అయితే వస్తాడు. సో దాని తర్వాత నితీష్ కుమార్ రెడ్డి కూడా కొద్దిగా ఫామ్లో అయితే లేడు. సో చూద్దాం ఎలా అని. నేనైతే నెంబర్ 5లో నితీష్ కుమార్ వస్తాడు అనుకుంటున్నా. ఇంకా నెంబర్ 6లో అనికేత్ వర్మ వస్తాడు. సో లాస్ట్ ఇయర్ కూడా చాలా మంచిగా పర్ఫామ్ అయితే చేస్తాడు. సో నెంబర్ 6లో అనికేత్ వర్మ అయితే వస్తాడు. ఇంకా నెంబర్ 7లో ప్యాట్ కమిన్స్ అయితే లేడు కాబట్టి లియామ్ లివింగ్ స్టోన్ అయితే ఆడిపించుకోవచ్చు. ఇంకా నెంబర్ 8లో బ్రైడెన్ కార్స్ వస్తాడు. అలాగే 9లో హర్ష్ దుబే వస్తాడు. అలాగే 10లో హర్షల్ పటేల్ అండ్ 11లో జయదేవ్ ఉనాద్కట్ అయితే వస్తారు. సో ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్గా శివం మావి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇదైతే ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 అనమాట. 2026 ఐపీఎల్ 19 సీజన్లో ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్లో ఎవరు గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉంది అనుకుంటున్నారు కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే 2024లో చేసిన ఎస్ఆర్హెచ్ 287 రన్స్ని ఈసారి ఆర్సీబీ ఏమనే దాన్ని దాటుతుందా అనేది కూడా కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి.